నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విశాఖ శారదాపీఠం రాజకీయ నేతలతో ఎదగలేదని స్వామి స్వరూపానంద స్పష్టీకరణ. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేస్తూ స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రికార్డు మోడీ సొంతం చేసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షేరింగ్ తొబాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామి మండి, ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना. తాము ఎవరి ప్రాపకం కోసం చూడటం లేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు. గత 4 ఏళ్ల నుంచి మొదటిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
భారతదేశానికి దిశ నిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అత్యద్భుతంగా గెలుపొందింది. కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోడీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయటం మాకు చాలా ఆనందం కలిగించింది. ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామని స్వామి స్వరూపానంద వివరించారు. శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణం వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరకు. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇవాళ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అధికారులు పవన్కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వైకాపా అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించామని అన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరో, హింసకి పాల్పడుతున్నది ఎవరో? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా?
ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకోండిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలిసారి కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆయన ప్రమాణం చేశారు. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. ప్రొఫెసర్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలయ్యబాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బాలయ్యబాబు అభిమాన సంఘ అధ్యక్షులు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వినాయక సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలను చేపట్టారు అభిమానులు.
వేమూరు మండల పరిధిలోని చావలి గ్రామంలో గ్రామదేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా జరుగుతున్న అమ్మవారి జాతర కార్యక్రమం సోమవారం గ్రామంలో ఊరేగింపుగా గ్రామ దర్శనం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరై అమ్మవారికి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి పీఠాన్ని తల మీద ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు ఆనందబాబు. బాబు నువ్వు అక్కడ చెప్పాను కదా, ఎందుకు అడ్డం వస్తే ఎట్లా మాకు చెప్పు. అట్టేనండి 5 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. ఇదిగో చేస్తామండి, అట్లా తప్పుకు మాట్లాడకూడదు. తప్పదు. కబర్ వచ్చావు. కేంద్ర మంత్రిగా టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి విజయాన్ని సాధించారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో మోడీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister.
श्री प्रहलाद जोशी। గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట సవరణను రద్దు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలు తిరిగి పునరుద్ధరించాలని కోరారు. 977 చట్టం అంటారు, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరించడం వల్ల ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సంబంధించినటువంటి 15 లక్షల ఎకరాల భూమి వాళ్ళ చేతులు లేకుండా పోతుంది. దానివల్ల కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే ఆ సవరణ వెంటనే రద్దు చేసి ఆ భూమిపై తిరిగి మళ్ళీ ఆ వర్గాలకి హక్కు ఉండే విధంగా చేయాలని తెలుసుకోవాలి. అదేవిధంగా జగన్ కాలనీ సేకరించినటువంటి అసైన్డ్ భూములకి అరెండర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ 2.5 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి గతంలో ఏదైతే రద్దు చేస్తారో 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలి. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పాతది కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల 977 చట్టం అంటారు, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరించడం వల్ల ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సంబంధించినటువంటి 15 లక్షల ఎకరాల భూమి వాళ్ళ చేతులు లేకుండా పోతుంది. దానివల్ల కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే ఆ సవరణ వెంటనే రద్దు చేసి ఆ భూమిపై తిరిగి మళ్ళీ ఆ వర్గాలకి హక్కు ఉండే విధంగా చేయాలని తెలుసుకోవాలి. అదేవిధంగా జగన్ కాలనీ సేకరించినటువంటి అసైన్డ్ భూములకి అరెండర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ 2.5 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి గతంలో ఏదైతే రద్దు చేస్తారో 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలి. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పాతది కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్లు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సందర్భంగా కాకినాడ నగరంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడలో సోమవారం ఆయన అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ దగ్గర కేసరపల్లి వద్ద కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలు చూసేందుకు కాకినాడ నగరంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకని ప్రజలందరికీ వారి దగ్గరికి చేర్చే నిమిత్తం కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాలలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేస్తున్నాం. 14 సర్కిల్స్ ఉన్నాయి. 14 సర్కిల్స్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ ప్రజలందరూ కూడా చూడవచ్చు. ఆ వివరాలన్నింటినీ కూడా త్వరలో ఇవాళ సాయంత్రం కల్లా ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన దగ్గర ఏదైతే కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ ఉందో ఆ మీటింగ్ హాల్లో కూడా ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని పెడుతున్నాం. అలాగే మనకి కళాక్షేత్రంలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఓపెన్గా పబ్లిక్ కూడా చూసుకునే నిమిత్తం ఏదైతే మన భానుగుడి సెంటర్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఉందో డిజిటల్ స్క్రీన్ దాని మీద కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వివేకానంద పార్కులో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఏదైతే మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉందో దాని మీద కూడా ఈ మహోత్సవ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలందరికీ వారికి చేరువయ్యేలా ఏర్పాట్లని చేయటం జరుగుతుంది. కాబట్టి 12వ తారీఖున జరిగేటటువంటి మహోత్సవ వేడుకల్ని ప్రజలందరూ కూడా దగ్గర నుండి త్రూ ఈ స్క్రీన్స్ ద్వారా టీవీల ద్వారా వాళ్ళందరూ కూడా తిలకించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు చేయటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో సోమవారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. తక్కువ ధరకే ప్యాసింజర్ రైలు విశాఖపట్నం వెళ్లటం జరిగేదని ఆయన అన్నారు. ఇది భారతదేశంలో మూడవ ప్రధానిగా వ్యక్తిలో మన రెండవ అయినా చాలా ఆనందపడిన విషయం. అది నిన్న మేము సెలబ్రేషన్ బాగా చేసుకున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే మాది బీజేపీ సమస్య ఏంటంటే ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యని తీర్చుతూ ప్రజా సంక్షేమం రక్షణ అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకెళ్తున్నాం.
అందులో భాగంగా ఈరోజు కాకినాడలో కొన్ని విషయాలు ఉన్నాయి. మీతో ప్రతిదాన్ని పిలిచాను. మీరు వచ్చి మీకు మరొకసారి ధన్యవాదాలు. కాకినాడలో మరీ ముఖ్యంగా ఈ మధ్య గత 3 నెలల నుంచి చాలా ముఖ్యమైన ట్రైను కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి, సామాన్య ప్రజలకి, అందులో కాకినాడ నుంచి వైజాగ్ ఉద్యోగం చేసే వాళ్ళకి, బీజేపీ వెళ్ళే వాళ్ళకి ఒక అనుకూలమైన ట్రైన్ ఉండేది, ఫాస్ట్ పాస్ ఉండేది. అది చాలా మంచి కన్వీనియంట్ టైము. ఆ ట్రైన్ని గత 3 నెలలు నుంచి ఆపేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో టైం కూడా సెట్ అయిపోయేది, ప్రైస్ రేటు కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేయడం వల్ల అక్కడ ఉద్యోగస్తులు రోజు వెళ్ళి రావడానికి రోజు వచ్చి అయిపోతుంది, టైం సరిపోవట్లేదు. అందుచేత ప్రధాన సమస్య ఇది. ఈ సమస్య వెంటనే రైల్వే వాళ్ళు స్పందించి ఆ ట్రైన్ వెంటనే పునరుద్ధరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కాకినాడలో అతి ముఖ్యమైన విషయం అంటే జీజీహెచ్. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన కాకినాడ సంబంధించిన వ్యక్తులే కాకుండా జిల్లా ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా వస్తారు. ఎంతోమందికి ఒక ఇంపార్టెంట్ ఒక హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఈ మధ్యకాల లిఫ్ట్లు చాలా ఎక్కువ పనిచేయట్లేదు. మేము కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్లు కూడా చాలా రిపేర్లు ఉన్నాయని తెలిసింది. మేము కలెక్టర్ గారిని గత నెల మేము కలిసి చెప్తుందో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి బాధ్యత చెప్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటీ. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజలు గొడవలకు దిగితే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని గంట్యాడ ఎస్ఐ సురేంద్ర నాయుడు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల తరువాత ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. బైండ్ ఓవర్ కేసులు 6 నెలల పాటు కొనసాగుతాయని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గంట్యాడ మండల గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయనంత ఎలక్షన్ ప్రక్రియ అయింది, రిజల్ట్ కూడా వచ్చాయి, అంతా జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ గెలుపాట్లని సాధం గ్రామంలో ఎందుకంటే ఎటువంటి వివాదాలు లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ మన అందరికీ అన్ని పార్టీ వర్గాలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అవి దాని యొక్క పీరియడ్ అంటే 6 నెలల వరకు ఉంటాయి. సో దయచేసి ఏంటంటే ఎలక్షన్ ప్రక్రియ అంతా పూర్తయింది కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరు మనలో వారు విజయ్, ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చూడాలని కోరుతున్నాం. ఎవరైనా అలాంటివి చేసినట్టు చట్టపరమైన చర్యలు జరుగుతాయి, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతాం. సో దీని నేను చెప్పేది అయితే ప్రజలందరూ సమయం పాటించి ఎటువంటి వాదాలు లేకుండా, గొడవలు లేకుండా గ్రామాలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.